ఎక్కడ చూసినా మొన్న ఎలక్షన్స్లో అయినా సరే ఇప్పటికైనా సరే దాని ముందన్నా సరే సర్వే టైంలో అయినా సరే మీ పేరు వినపడుతుంది. మరి అద్భుతం అనుకోవాలా లేకపోతే దీని వెనకాల మీ కృషి ఉందా? కృషి లేనిది రికగ్నిషన్ ఉండదు కదా. 40 ఏళ్ళ నుండి నాకు మా కుటుంబానికి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక రిలేషన్షిప్ ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధిష్టానము ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించిందో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాలో ఒకరికి అవకాశం వచ్చింది, కుటుంబ సభ్యుడికి అవకాశం వచ్చినట్టు ప్రజల అభిప్రాయం, అట్లా అభిప్రాయపడ్డారు అందరు కూడా. సో మన పిల్లోని గెలిపించుకోవాలి అని చెప్పి, ఎందుకంటే అవకాశాలు రావడమే గగనం. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇయ్యరు, అందరూ ఆడుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ అన్న మాత్రం పబ్లిక్లో ఉండే పర్సన్ అని చెప్పి ఇవ్వడం, మా పబ్లిక్ కూడా చాలా సంతోషపడ్డాం. వాళ్ళు కూడా ఇష్టంతో బయటకు వచ్చి క్యాంపెయిన్ చేయడం, ప్రజలు మంచి మెజార్టీతోనే గెలిపిపోతా ఉన్నారు. సో ఎక్కడ చూసినా వింటున్నారు అంటే సంతోషంగా ఉంటుంది కదా. ఇన్నేళ్ళ కష్టానికి ప్రజలు గుర్తిస్తున్నారు, పార్టీలు గుర్తిస్తున్నారు అనే దానికి హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయబోయే పని అంటే డిస్కస్ చేస్తాము ముఖ్యమంత్రి గారితో. నాకు ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలనేది మా ఇంట్రెస్ట్. సో విల్ డిస్కస్ విత్, గెలిచిన తర్వాత ప్రజల ఆశీస్సులతో రేపు రిజల్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ చేయాలనే ఒక ఆలోచన. ఇప్పటి వరకు ప్రజల్లో మీ పథకాలు ఏమైనా అమలు చేశారా? అంటే చెప్పడం జరిగింది. అన్ని గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి మా క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. అంటే వైట్ రేషన్ కార్డు విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. సన్న బియ్యం విషయంలో గ్యాస్ సబ్సిడీ అండ్ 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ, ఇవన్నీ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, రేవంత్ అన్న అడ్జస్ట్ చేస్తూ ఒక్కొక్క పథకాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నాడు కాబట్టి పీపుల్ ఆర్ హ్యాపీ. అది మీరు రేపు రిజల్ట్ చూస్తారు.